నమస్కారం అందరికీ. భారతదేశంలో పలుచోట్ల ఓఆర్ఎస్ బ్యాన్ చేయాలని డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఏంటి, ఎందుకు ఇలాగా అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాము. దీనంతటికంటే ముందు ఓఆర్ఎస్ అంటే ఏంటనేది తెలుసుకుందాము. ఓఆర్ఎస్ అంటే ఒక లైఫ్ సేవింగ్ సొల్యూషన్. ఇది ఎక్కువగా డయేరియా, వామిటింగ్ ఉన్న పేషెంట్స్కి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేటెడ్గా ఉంచడం కోసం వైద్యులు దీన్ని అడ్వైజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే పలు కంపెనీలు ఓఆర్ఎస్ తయారు చేయాల్సిన పద్ధతిలో తయారు చేయకుండా WHO రికమెండెడ్ ఫార్ములా కాకుండా వాళ్ళ సొంత ఫార్ములాస్తో సొంత లాభాల కోసం పలు కంపెనీలు వాళ్ళ ప్రాఫిట్స్ కోసం ఇలా తయారు చేస్తున్నారు. వేరే పద్ధతిలో తయారు చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే పేషెంట్స్ ఎప్పుడైతే ఈ ఓఆర్ఎస్ తీసుకుంటున్నారో పలు కంపెనీస్ లైక్ పాపులర్ కంపెనీ, జాన్సన్ ఇలాంటి కంపెనీస్ తయారు చేసినటువంటి ఓఆర్ఎస్ ఫార్ములా నాన్ రికమెండెడ్ ఫార్ములాని తీసుకుంటారో అప్పుడు డయేరియా తగ్గడం బదులు ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. సో దీనివల్ల పేషెంట్ షాక్లోకి వెళ్ళే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. దీనికోసం గత 8 ఏళ్లుగా ఒక డాక్టర్ గారు పోరాడుతూనే ఉన్నారు, డాక్టర్ శివరంజని మేడం. అది మొన్న ఈ మధ్య ఓకే అయింది అని అనుకున్నాము. బట్ మరలా ఇప్పుడు ఆ ఓఆర్ఎస్ ఏ కంపెనీ అయితే ఉందో వాళ్ళ నేమ్ చేంజ్ చేసుకొని స్టాక్స్ ఉన్నాయని చెప్పేసి సేల్ చేస్తున్నారు. దయచేసి ఇది ప్రజలు ఖండించాలి. ప్రభుత్వం అయితే మన భారతదేశం గురించి తెలిసిందే, ప్రభుత్వాలు అంత తొందరగా కేర్ అయితే చెయ్యవు. కనీసం మనమైనా ముందుకొద్దాము, మేడం గారికి సపోర్ట్ చేద్దాము. ధన్యవాదాలు.